అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. భారతదేశ మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ గారి వర్ధంతిని కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో జరిగిన వర్ధంతి కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైద్యులు అంజన్ కుమార్ గారు, సుడా చైర్మన్ కుమారెడ్డి నరేందర్ రెడ్డి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి గారు, డీసీసీ ఉపాధ్యక్షులు మడుపు మోహన్ గారు, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మూల వెంకట రవీందర్ రెడ్డి గారు, డీసీసీ సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగల విద్యాసాగర్ గారు, నగర మైనార్టీ సెల్ చైర్మన్ అహ్మద్ అలీ గారు, అఖిల్ గని గారు, ముస్తాఫ్ గారు, చంద్రయ్య గౌడ్ గారు, శ్రీనివాస్ గారు, రమేష్ గారు, సీనియర్ నాయకులు వెన్న రాజమల్లయ్య గారు తదితర నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. నగరంలోని వృద్ధుల ఆశ్రమాలలో పండ్లు, బ్రెడ్, బిస్కెట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భారత మాజీ ప్రధాని దివంగత నేత స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఈ సందర్భంగా వారు దేశ ప్రధానిగా దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా కరీంనగర్లోని వృద్ధుల ఆశ్రమాలలో మరియు వికలాంగుల ఆశ్రమాలలో కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్, బిస్కెట్లను పంపిణీ చేశారు. వర్ధంతిని పురస్కరించుకొని మన భారత రత్న మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ వారికి ఈరోజు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు వృద్ధాశ్రమంలో బ్రెడ్, పండ్లు, బిస్కెట్స్ పంపిణీ కార్యక్రమాన్ని సోదరులు కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు చేయడం జరిగింది. కార్యక్రమం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు వారి యొక్క ప్రోటీన్స్ అభివృద్ధి చెందే విధంగా ఫ్రూట్స్, బ్రెడ్, బిస్కెట్స్ ఇవ్వడం జరిగింది. నిజంగా కూడా ఈరోజు భారతదేశం ఇంత అగ్రగామిగా ప్రపంచ దేశాల్లో చెందిందంటే ఆనాటి రాజీవ్ గాంధీ గారి కళలు ఈరోజు నెరవేరుస్తున్నాయి. ఆయన తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైన కార్యక్రమాలు కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేస్తూ ఐటీ రంగాన్ని ముందుకు తీసుకొస్తూ ఇవాళ కోట్లాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నటువంటి ఈ కంప్యూటర్ యుగాన్ని తీసుకొచ్చింది శ్రీ కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారు. వారు తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణలు, యువతకు ఓటు హక్కు కల్పించే కార్యక్రమం, 18 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించడం, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ సిస్టమ్ 33% మహిళలకు ఇచ్చిన ఆనాటి ఆయన ఆలోచన విధానం ఇవాళ 50% పెరిగింది. రాజీవ్ గాంధీ యొక్క ఆలోచన ఈ దేశం యువ దేశంగా ముందుకు తీసుకుపోవాలని, భారతదేశాన్ని ప్రపంచ దేశంలో అగ్రగామిగా తీసుకురావడానికి వారు చేసిన కృషి. ఈనాడు యువత ఈ రకంగా ముందుకు పోతుందంటే వారి యొక్క ఆలోచన విధానం, వారితో పాటు వారు తీసుకొచ్చిన సంస్కరణలను ఇంప్లిమెంట్ చేసినటువంటి ప్రధానులల్లా పివి నరసింహరావు గారు, మన్మోహన్ సింగ్ గారు ఈ రకంగా దేశాన్ని అభివృద్ధి చెందుతున్న దశలో వారిని స్మరించుకుంటూ ఈనాటి యువతకు నేను ఒక్కటే సూచన చేస్తున్నా. రాజీవ్ గాంధీ గారి గురించి ఒక్కసారి మీరు ఆన్లైన్లో చూడండి, గూగుల్లో కొట్టి రాజీవ్ గాంధీ గారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉండదు. మీరు కూడా రాజీవ్ గాంధీ యొక్క బాటలో నడవాలని యావత్ కరీంనగర్ కాంగ్రెస్ కార్యకర్తలను కూడా వారి యొక్క బాటలో నడుస్తూ ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయే దాంట్లో భాగస్వామ్యం తెలియజేసుకుంటూ మరొక్కసారి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారికి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.
ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు, పారమిత స్కూల్స్, శ్రీ చైతన్య విద్యా సంస్థలు, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ, ఎస్విజేసి విద్యా సంస్థలు, ప్యారడైజ్ స్కూల్స్, సెయింట్ జార్జ్ సిబిఎస్ఈ ఇంటర్నేషనల్ స్కూల్, మానేర్ స్కూల్స్, బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజ్, ఆటమ్ క్లాసెస్, ట్యూషన్స్ అండ్ కోచింగ్ సెంటర్, కరీంనగర్. టీడీ న్యూస్ के नाम प्लीज सब्सक्राइब. अस्सलाम वालेकुम, नमस्कारम, ధన్యవాదాలు.